ప్రవచనాలతో మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానాలు పలు విధాలుగా ఉంటాయి. కానీ వాక్యంతో మాట్లాడటం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. దేవుని మాట విన్నవాళ్ళు ఎవరు బ్రతకరంటండి. మనమ్మ భార్య ఉండేది సంసోర తల్లి. దేవుని దూత వచ్చి మాట్లాడినప్పుడు ఆ వెంటనే నేను దేవుని చూచాను, మనం మరణిస్తామేమో అని చెప్పింది. దేవుడు చూచిన వాళ్ళు కానీ దేవుడు మాట్లాడితే విన్నవాళ్ళు కానీ బ్రతకరు. మరి దేవుడు మాట్లాడతారంటారు ఏంటండి అయ్యగారు మీరు? అవును, మట్టిలో నుండి మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడు. మట్టి తీసుకొని మట్టిలో నుంచి ఆయన స్వరం వినిపించాలంట. అది అనాది సంకల్పం. అది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఉన్న ఒక నిర్ణయం. అది ఎవరు మార్చలేంది, అది మార్పు లేనిది కనుక నిర్ణయించింది. నిర్ణయ ప్రకారం జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఉదయకాలం బలలో పాల్గొనడానికి దేవుడు ఒక విశేషమైన ఉపదేశాన్ని మనకు అనుగ్రహించారు. మరి ఈవేళ కూడాను బలలో పాల్గొనడానికి దేవుని బిడ్డలు వచ్చారు. తదనుగుణంగా ప్రభు మనతో మాట్లాడలాగిన ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళదాం. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పొల్లాను, కుక్కవలే తిరిగినాను. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పొల్లాను, కుక్కవలే తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు. నా పరిచర్య చేయమన్నావు, నా కుమారుడా అన్నావు. నా పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నీకే ఆరాధనా, నీకే ఆలాపనా. ఆరాధనా ఆలాపనా, ఆరాధనా ఆలాపనా. నీకే నా ఆరాధనా, నీకే నా ఆలాపనా, నీకే నా ఆలాపనా.
చేసుకుందామా? ప్రార్థన వల్ల సమస్తం సాధ్యమని వాక్యం చెప్తుంది. ప్రభువా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాట బ్రతికించే మాట నాయన. మనుషుడా రొట్టె వల్ల బ్రతకడని వాక్యం చెప్పిందయ్యా. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట దేవా దాని వల్లనే బ్రతుకుతారని మీరు చెప్పిన మాట ప్రకారం నీ లేఖనాల్లో ఉన్న విషయాల్ని వివరించటకు అత్యల్పుణ్ణి అర్హత లేని వాడిని, అందరికంటే తక్కువ వాడిని పౌలంతటి వాడి పాదాల మీద బ్రతిమలాడుకుంటే విశేషమైన అపస్తుడిగా మార్చేవే. పాపాత్ముడిని నన్ను విడిచి వెళ్ళిపో అన్న పేతుడిని మనుషులు పడి జాలరుగా చేశావే. దుమ్మని ధూళిని అని ప్రభువా ఒక్కసారి మాట్లాడ అనుమతిమ్మని అబ్రహాం బ్రతిమలాడుకుంటే జనములకు తండ్రిగా మార్చేవే. నేనేం అడిగితే నీ ఎదుట సరిపోతానయ్యా. మాటలు రానివాడిని మోషే ఇలాగ బ్రతిమలాడుకున్నాడు. నువ్వు మాట్లాడిన దగ్గర నుండి మాటలు ఎంతయ్యాను, నేను నేర్పలేని వాడిని కానయ్యా, నోటి మాంది గలవాడిని, నువ్వు పంపదలిచి వాడిని పంపమని వేడుకున్నాడు. రాజుని ఎదుటి నిలబెట్టావు. రాజ్యాలని ప్రభువా జయించి బంధకాల్లో ఉన్న దాస్యం నుండి విడిపించడానికి వాడుకున్నావే. మరుగు చేయండి, వాక్కు శక్తి భాషబండి. అటు వాటికి ఆటకు వస్తున్న అంధకార వైపులో దురాత్మ శక్తులు మధ్య ఆకాశం అన్ని జ్వాల మధ్య బంధి స్థలమంతా దిగ్బంధనం అవ్వండి. ఆరాధన అంతటిలో అధ్యక్ష వహించి వాక్కు శక్తి భాషించి అటగించి అంధకార వైపులో దురాత్మ శక్తుల యొక్క నీచత్వం, భ్రష్టత్వం, అంధకారం, క్రీస్తు విరోధం, అల్ప అవిశ్వాసాలు, అడ్డు ఆటంకం, ఆయాపాయం యేసు నామములో తొలగు. ఈ అభిషేకం మా మీదకి వచ్చింది. మైంపచ్చి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు చెప్పట్లేదు అనుకుంటా. హల్లెలూయా, ఆమేన్ చెప్తాను. యేసయ్య ఏం నేర్పాడండి? భూమి మీద ఉండగా ఆమేన్ అంటూ హల్లెలూయా అంటూ నేర్పాడు. ఏం నేర్పాడండి? ఆమేన్ అంటూ హల్లెలూయా అంటూ నేర్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. శబ్దంగా చెప్తాం ఆమేన్. శబ్దంగా చెప్తాం ఆమేన్. ఎందుకని అంటలేదు? మీ పూడికిలో మీ బావులు పూడిపోయిన అనుకుంటే ఇసాకు బావులు తవ్విస్తున్నాడు అంట. ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారు? ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారండి? దాన్ని పూర్తి చేశారు. పూర్తి చేశారనుకో మాటన్న రాదు, మాట అయితే కేసులు గొంతుకు వస్తుంది. మాట రాని కూడా చేస్తాడు, లేకపోతే కేసులు గొంతు. ఆ బావులు ఎట్ట తవ్వారంటే నీటి జలములు ఊరేటట్టుగా తవ్వారంటే. హల్లెలూయా. కాబట్టి మన యొక్క స్వరాన్ని తవ్వాల. హృదయాన్ని తవ్వితే కానీ హల్లెలూయా బయటికి రావు. హల్లెలూయా చెప్తున్నారా చెప్పట్లేదంటే సిగ్గుపడుతున్నారు అన్నమాట. దేవుని సన్నిధిలో దేవుని మహింపరచడానికి సిగ్గుపడేవాళ్ళు తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట కూడా ఆయన సిగ్గుపరుస్తానని వాక్యంలో ఆయన చెప్పాడు. శరీరధారయుండగా మాట చెప్పాడు, నా జనులు అన్నాడు సిగ్గుపడరని. దావీదు అన్నాడు, జనముల మధ్య నిన్ను స్తుతిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల మధ్య కాదు, అన్ని జనుల మధ్య కూడా, జనముల మధ్య నిన్ను ఆరాధన చేస్తాను. ఆయన ఆటపడి ఆరాధన చేస్తాడు. కిటికీలను చూసి మేకాలు ఏం చేసిందంటే భార్య హీనపరిచిందంటే హృదయంలో, పిల్లలు కూడా లేకుండా చేశాడు. దేవునికి భయం కలుగును గాక. ఆమె అన్నవాళ్ళు, అన్నవాళ్ళు, హల్లెలూయా చెప్పని వాళ్ళు ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళి నీ సాక్షి చెబుతూ అక్కడ కూడా రక్షణ పొందడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పకపోతే చిన్నపిల్లలకి ఆకలేస్తారని చెప్పాడు. ఇప్పుడు మన చర్చిలో అదే జరుగుతుంది. లేఖనాల్లోనికి వెళదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వాక్యం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే నా తండ్రి మీ ఎడల. మీలో ప్రతివాడు ఎవరికి ఎగ్జామ్షన్ ఇవ్వాల. పేతురు కదా కాస్త పెద్దోడు. పేతురు నువ్వు తప్ప
అని అన్నాడా? అక్కడ ప్రధాన యాజకులు, సమాజపు మందిరపు అధికారులు, రకరకాల జనాంగం ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఆయన. మీలో ప్రతివాడు, ఈ మాట ఎందుకు చెప్తాడంటే యేసయ్య, క్షమించడం అనేది భూమి మీద లేదు. ఇజ్రాయేలు ఏం చేస్తారంటే, ఒకడు కన్ను తీసాడనుకో కన్ను తీస్తారు, ఒకడు కాలు తీసాడనుకో కాలు తీస్తారు, ఒక చెవి తీసాడనుకో, పన్ను ఊడిందనుకో పన్ను పీకేస్తారు, పంటికి పన్ను, కంటికి కన్ను, చెయ్యి చెయ్యి, కాలు కాలు. క్షమ లేదు భూమి మీద లేదు. ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ సత్యం ఏంటంటే పరలోకంలో ఉన్న సత్యవాక్యమే. 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక 4వ వాక్యం చదవండి. 4వ వాక్యం చదవండి. మూడవ పత్రిక యోహాను రాసింది. నా పిల్లలు సత్యమును అనుసరించి ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే, నా పిల్లలు దేన్ని అనుసరించి నడవాలా? అది తండ్రి అనే దేవుని యొక్క ఆశ. ఆయన ఆశ నెరవేర్చుకోవడానికి ఆయన ప్రియ కుమారుడైన యేసుని భూమి మీదకి ఆయన పంపించాడు. నాయన, నాకున్న నా హృదయం ఎలాగైతే సంతోషంగా ఉంటుందో నీకు మాత్రమే తెలుసు. ఆయన అంటాడు కదా, తండ్రి కుమారుని తప్ప ఎవరో ఎరుగురు. తండ్రి కుమారుని ఎరిగినట్టుగా ఆయన కూడా ఎవరినే ఎరగడు, కుమారుని ఎరిగినట్టుగా. కనుక యేసయ్య ఏం చేయడానికి వచ్చాడంటే, తండ్రి యేసయ్యని ఎట్టా ఎరిగాడో నిన్ను నన్ను అట్ట ఎరగటానికి యేసయ్య వచ్చాడు. తండ్రి ఎరగాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తండ్రి అని దేవుడికి తెలియదండి. మన సంగతిలో తెలుసు. ఏమని తెలుసు? నీతిమంతుడు ఒక్కడు లేడని తెలుసు ఆయనకి. భూమి మీద ఎలా తెలుసు? ప్రజలందరూ ఒక్కడు లేడు భూమి మీద నాలాగా, ఒక్కడు లేడు భూమి మీద యథార్థంగా, ఒక్కడు లేడు భూమి మీద పరిశుద్ధంగా. అలాగే తండ్రి అని దేవుడు తెలుసు. కానీ ఇప్పుడు ఎలా జరగాల? ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని తండ్రి ఎలా ఎరిగాడు? నీ గురించి నా గురించి అలా జరగాలంట. అందుకని మీలో ప్రతివాడు దేన్ని అనుసరించి నడవాలా? సత్యాన్ని అనుసరించి నడవాలా. అది తండ్రి యొక్క ఆశ. ఆ ఆశ ఏంటో వివరంగా యేసయ్య భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు. మీలో ప్రతివాడు మీ సహోదరుని ఏం చేయాలా? క్షమించాలా, హృదయపూర్వకంగా. ప్రవక్త అవనే, పెద్ద అపొస్తలుడు అవనే, తన ఆస్తంతా కూడా దేవుని పరిచర్య ఖర్చు పెట్టినే, శరీరం అంతా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడనే, వాళ్ళ ఏం లేదంట, క్షమా హృదయం, అందరిని క్షమించే హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం లేదు. అందుకే కదండి పౌలు గారు ఏం చెప్తాడు? నా ఆస్తంతా పేదలకు ఖర్చు పెట్టినా, నా శరీరం అంతా కాల్చబడినా, కొండను పెకలించే విశ్వాసం ఉన్నా, నా ధనమంతా కూడా నేను భాషతో మాట్లాడినా, నేను ప్రేమ లేని వాడినైతే చూడండి. దేవుని యొక్క గుణం ఎలాంటిదో నిర్గమాకాండం 34వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. ఎలాంటి వాడు చూడండి యేసయ్య, ఎలాంటి వాడు?
ఏమంటే ఇక్కడ యెహోవా అంటే యేసయ్య అంటాడు ఏంటినా అంటారేమో. మర్మం తెలిసినోడు ఆ మాట మాట్లాడతాడు. ఏం తెలిసినోడు మాట్లాడతాడు ఈ మాట. మర్మం తెలిసినోడు మాట్లాడతాడు. యెహోవా అనే దగ్గర యేసయ్య కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు అపరాధములు పాపములు క్షమించును గాని చాలండి. ఏం చేస్తాడు ఆయన? పాపములు అపరాధములు క్షమించాడు. ఆయన గుణం ఎలాంటిది? అది యేసయ్య భూమి మీదకి వచ్చి ప్రకటిస్తున్న ఆ సువార్త. తండ్రి యొక్క గుణం ఎలాంటిది? ఆయన క్షమించే గుణం. కనుక మీరందరూ ఎలాగుండాలా? క్షమాగుణం కలిగి ఉండాలంట. పౌలు అంటాడు, తిమోతి అలెగ్జాండర్ ఉన్నాడే ఆ కంచెల వాడు నాకు చాలా బిడ్డ చేశాడు. ఇప్పుడు ఎవరు క్షమించినా పౌలు గారు? ఎవరు క్షమించలేదు? ఒక ఆయన ఉన్నాడు, ఆడు చాలా కీడు చేస్తున్నాడు సంఘంలో. నేను వచ్చిన తర్వాత చూడటానికి సంగతి అంటాడు యోహాను గారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అంటున్నారు, వారి పాపములను అపరాధములను దయాగుణము కలిగి కనికరం కలిగి క్షమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈవేళ మన మధ్యకి క్షమించే దేవుడిగా వచ్చాడు చల్లపోట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమించే దేవుడిగా మన మధ్యకి వచ్చాడు ఆయన. నిన్ను క్షమించే వారిగా నిన్ను సిద్ధపరచడానికి వచ్చాడు. క్షమించే హృదయం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. క్షమించే హృదయం కలిగిన వాళ్ళు ఎలాంటి తెలుసా? తండ్రి గుణం కలిగిన వాళ్ళు అంటండి. మీలో అందరూ కూడా ఎలాంటి గుణం కలిగి ఉండాలా? ఒకవేళ మీరు క్షమించలేదనుకో, తండ్రి కూడా మీ అపరాధములు ఎందుకు క్షమించారు? ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అనేక విషయములలో ఇప్పుడు చెప్పండి, నేను తప్పిపోవట్లేదని. అసలు నేను ఎక్కడ తప్పిపోవట్లేదండి. ఆల్ రైట్ అండి. నేను ఆల్ రైటా హోల్ రైటా? యాకోబు అంటాడు, మనం అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం కాబట్టి ఆ ఏ గుణం కలిగి ఉన్నాడు? క్షమాగుణం కలిగి ఉన్నాడు. ఆయన క్షమించలేకపోను. నీ సంగతి నా సంగతి ఏమవును? నీ సంగతి ఏమవుతుందండి? ఒక రాజులకి తీవ్రవాళ్ళకి అప్పగించినట్టు మన పరిస్థితి. చక్కగా తోలు ఒలుస్తారంటాడు. ఎవరన్నా క్రిస్టియన్ కనుక వాళ్ళ చేతులు పెడితే ఏం చేస్తారు? చక్కగా తోలు ఒలుస్తారంట. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మన భూమి మీద చెల్లించి జీవించి ఉనికి కలిగి ఉన్నాం మనం. కనుక ఆయన నువ్వు క్షమిస్తే ఆయన ఏం చేస్తాడంటే పరలోకంలో దేవదూతలకు బిర్యానీ వండి పండుగ చేస్తాడు. స్తోత్రం చెప్పు. పుట్టినరోజు చేయడు, పెళ్లి రోజు చేయడు. ఆడపిల్లకు వచ్చేస్తే ఫంక్షన్కే బిర్యానీ పెట్టాడు ఆయన. నీ పండగలు వేరు, నీ దినాలు వేరు. నువ్వు క్షమిస్తే పరలోకంలో పండగ. అదే కదా. ఇప్పుడు చదువు యోహాను పత్రిక 3వ పత్రిక 4వ వాక్యం. నేను అధ్యాయం ఎందుకు చదవట్లేదంటే అధ్యాయం లేదు అక్కడ. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని, ఇప్పుడు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడంటండి. సత్యంలో నడుస్తున్నారని సంతోషిస్తాడు. ఏంటి ఆ సత్యం? ఆయన మాట చెప్పాడు. బాయ్ మీలో ప్రతి ఒక్కడు కూడా ఏం కలిగి ఉండాలా? క్షమించబడి హృదయపూర్వకంగా. చేతవుతుందా? హృదయం అలా సిద్ధమవుతుంది. అంతరంగం క్షమించడానికి ఇష్టపడుతుందా? యెర్మీయా అంటాడు ఈ వాక్యాలు చూసి,
బాబు నా అంతరంగం మోసకరమైంది, వ్యాధి కలిగింది, ఘోరమైంది, నా మాట ఎందుకు ప్రభువా? దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? దీన్ని అదుపు చేసుకోగలిగిన వాడు ఎవడు? యేసయ్య ఊరికనే శిలువ మీద ఆయన దారులుగా రక్తాన్ని కాల్చడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆ శిలువలో యాగమవటానికి కారణం ఏంటి? మనుషుడి యొక్క హృదయం, పనికిమాలిన హృదయం, దేవుని మాటకే వైరంగా విరోధంగా లేచే హృదయం ఇది. అందుకనే ఆ శిలువ రక్తం దీన్ని ఈ అంతరంగాన్ని సాధువుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లగా మార్చుతుంది ఆ రక్తమే మనుషుని. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మాత్రమే సత్యం అంటే ఏంటో నీకు నాకు అర్థమవుతుంది. సత్యం అంటే ఏంటో, సత్యంలో నడుస్తూ ఆ విషయంలో నేను విరుడు కంటే నాకు అధికమైన సంతోషము ఏముంది? నా పిల్లలు సత్యంలో, సౌలు ఉన్నాడు అనుకో, సత్యంలో నడుస్తాడని రాజ్యం అప్పగించి సింహాసనం ఇచ్చాడు యేసయ్య. నడిచాడు సత్యంలో? దేనిలో నడుస్తున్నాడు? దుర్మార్గతలో నడుస్తున్నాడు. నిర్దోషి యొక్క ప్రాణం తీయటానికే పదులెత్తుతా ఉన్నాడు. మేలు చేసిన వారి యొక్క ప్రాణాన్ని ఆకాంక్షించి రక్తం చేయాలని పదులెత్తుతున్నాడు సైన్యాన్ని తీసుకొని. దేవునికి ఎంత తక్కువమైనది? నిన్ను నమ్మి, నిన్ను అభిషేకించి, ప్రజలు అప్పగించి, మొట్టమొదటి రాజుగా అభిషేకించి నీకు సింహాసనం ఇస్తే, అధికారం ఇస్తే, నిర్దోష ప్రాణాన్ని తీసుకెళ్తావు. మేలు చేశాడు. నువ్వు గడగడ 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 ఆ ఫిలిష్తీయులను చూసి వణుకుతుంటే దావీదు మేలు చేశాడు. అతను హతమార్చాడు. తల తెగేసి కత్తి తీసుకొని, ఆడు కత్తే తీసుకొని తెగేసి తల తీసుకొని వచ్చి నీకు ధైర్యాన్ని నింపితే ఆ నిర్దోష ప్రాణాన్ని తీసడానికి నువ్వు పరుగులు ఎత్తుతావా? ఇంటి అల్లుడని కూడా చూడలేదండి. ఎవడన్నా పెళ్లి చేసుకున్న కూతురు భర్తనే చంపుతాడా? ఈవేళ ఎట్లాంటి కార్యాలు ఏం జరుగుతున్న భూమి మీద? నా పిల్లలు అంటే వీళ్ళందరూ ఎవరు? రక్షణ పొందినా పొందకపోయి వీళ్ళందరూ ఎవరు ప్రపంచం మీద? ఎవరండి వీళ్ళందరూ? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆయన అరచేతుల్లో చిక్కున్న ఆయన పిల్లలు. నిన్ను ఆయన అరచేతిలో చిక్కుని ఎంత మురిసిపోయాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీదకు పంపించడానికి ఆయన మాట వింటావని. నేనేం చేశా? సినిమాలు చూసా, షికాలు చేశా, రకరకాల యాశాలు చేశా, ఆడపిల్లలతో సహవాసం చేశా. ఇప్పుడేదో మాకు చెప్పడానికి వచ్చాను. నేను చెప్పడానికి రాలా, ఆయన తీసుకొచ్చాడు. దుర్మార్గమైన పనులనిచ్చి ఆ సన్మార్గంలో తీసుకొని వచ్చి నన్ను ఆయన రక్తంతో కడిగి నా అంతరంగ మోసాన్ని నాకు బయలుపరిచి ఆయన ఆత్మ చేత నన్ను నింపి నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయనలో, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపణాయనలో, చెదరిన మనసే నూతన మాయన. సంగక్షేమమే నా ప్రాణమాయనా, సంగక్షేమమే నా ప్రాణమాయనా.
ఆయనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను బలసూచకమైన మందసమాధికై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా ఆత్మాభిషేకంతో ఆయన నన్ను తన ఆత్మతో నింపి తీసుకుని వచ్చాడు దుర్మార్గమైన మార్గంలో నుండి నా పిల్లలు సత్యాన్ని 31.5 సంవత్సరం బాల్య దినాలు 10 ఏళ్ళు పోతే 21.5 సంవత్సరం నన్ను భరించాడు ఆయన నా వలన కొన్ని ఆత్మలు పరలోకం తీసుకొని వెళ్ళాలని నన్ను భూమి మీదకు పంపాడు ఆయన 21.5 సంవత్సరాలు ఎన్ని ఆత్మలు నష్టపోయింది పరలోకం అయినా నన్ను చెప్పనా ఆ కొరకు కన్నీటితో ఎదురు చూశాడు నా తండ్రి దేవునికి మహిమ కలుగును గాక కన్నీటితో నా పిల్లోడు సత్యమందు నడుస్తాడని ఆ సంతోషం నా కలుగు చేస్తాడు నా దయాగుడు నా క్షమాగుడు నా కుమారుల్లో నేను చూడాలని నన్ను భరించాడు ఎంత నష్టమైనా ఓర్చుకున్నాడు నన్ను చంపలేదండి క్షమాగుణంతో నా కుమారుడు ఉంటాడని నా పిల్లలు సత్యమందు నడవాలని దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈవేళ నువ్వు దేనిలో నడుస్తున్నావు దేనిలో నడుస్తున్నావు ఏ మార్గంలో నడుస్తున్నావు అసత్యాన్ని సత్యం అనుకోని అసత్యంలో నడుస్తున్నావా అబద్ధాన్ని నిజం అనుకోని నిజంలో ఎంతమంది ఆశదారులైన క్రైస్తవులు ఉన్నారు తెలుసు భూమి మీద షో చూపిస్తారు మేము క్రైస్తవులు అన్నట్టుగా ఎవరు కనిపెడతారు వాళ్ళని దేవుడు వికరించబడ్డు మోసపోకండి మోసపోకండి దేవుడు వికరించబడ్డు యోహాను రాసిన 3వ పత్రిక 8వ వాక్యం చదవండి మనము సత్యమునకు సహాయకులు మగునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం ఏంటంటే సత్యానికి ఏం చేయాలి మనం సహాయకులమై సత్యం అంటే ఎవరు కింద ఫుట్ నోట్లో 2 అని రాయబడి ఉంటుంది అది చదవండి 2 అని అంకేసి ఉంటుంది ఏసైకి ఏమవ్వాలంటే మనం అంటే జత పని వారయ్యే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆయన చెప్పింది చెప్పినట్టుగా క్షమించమంటే ఏం చేయాలా పైకి క్షమిస్తారు కానీ లోపల మాత్రం భార్య భర్తలు ఉన్నారండి భర్త తరపుని భార్యను బాగా తిట్టారు కొడతాని మీదకి వచ్చారు ఈ భార్య ఏమంటది నా జన్మలో మరొకనాళ్ళనే ఎప్పుడు మరవదంట నా జన్మలో వాళ్ళనే ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళే ఐగారే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతవరకు మరగదంట జన్మలో ఇక నేను వాళ్ళు నమ్మను నువ్వు కూడా నమ్మొద్దు ఏసేయమన్నాడు ఈ భూమి మీద వేశ్యలు వ్యభిచారులు నరహంతకులు రకరకాల ఆరాధన చేసేవాళ్ళు అందరూ జీవించున్నారంటే ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి బ్రతుకుంది నాకు బ్రతుకుంది తప్పిపోయి అనేక విషయాల్లో తప్పిపోతున్నాం మనం అన్నాడు యాకోబు మన బ్రతుకుంది కనుక
ఈవేళ ప్రభు మన గురించి ఏమి ఆశపడుతున్నాడంటే, ఈ యొక్క పునరుద్ధానం సాయంకాలం వేళ నీ జీవితంలో క్షమించకుండా ఎవరిని క్షమించుకుని ఉండొద్దు. ఆ హృదయం కొరకు ప్రభు దగ్గర ప్రయాసపడు, ప్రభు దగ్గర అడుకో. ప్రభు ఇటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. క్షమా హృదయం ప్రభువా నాకు ఇవ్వండి. కన్నులు మూసుకొని పశ్చాత్తాపతులు అవుదాం. ఎవరిని క్షమించలేదో ఇప్పటి వరకు, ఎవరిని క్షమించలేదో, ఎవరి యొక్క అపరాధాలు నిన్ను బాధించినాయో, నీ ప్రాణానికి వేదన కలుగు చేసినాయో, యోసేపు తన అన్నను క్షమించాడు. ఐలారా మన పోషించడానికి ముందుగానే ఐగుప్తుకి నన్ను పంపాడు. మీరు నాకు చేసిన ఆ యొక్క కీడును బట్టి మీ హృదయాల్ని బాధించవద్దు, సంతాపం అందవద్దు, విషయం అందవద్దు. మీరు దేవుడే నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడు. మనము బ్రతకటానికి, మనం పోషించబడటానికి తన అన్నల్ని క్షమించాడు. క్షమాహృదయం కలిగి ఉన్నాడు. ఎవరైతే నిన్ను కష్టపెట్టి నష్టపెట్టి శ్రమ పెట్టారో నువ్వు క్షమించలేకపోతుందని అంటారు. ప్రభువా ఈ సమయంలో నాకు క్షమాహృదయం నాకు దయచేయి. నేను క్షమించాలి. నువ్వు చెప్పిన మాట వినే హృదయంగా నన్ను మార్చయ్యా. ఈ రోజున నీ శరీరాన్ని, నీ రక్తాన్ని త్రాగటానికి నేను సమీపిస్తున్నాను. నా హృదయంలో నీకు విరుద్ధమైంది డాగు ముడత మచ్చలేని కృప నాకు కావాలయ్యా. పరిశుద్ధమైన జీవితం ప్రభువా నీ ఎదుట నేను కనపరిచినట్లుగా దయ చూపించండి. లేఖనాలు చెప్పిన ప్రకారం నీ ఎదుటకు నేను సమీపించకు దయ చూపించమని బ్రతిమలాడుకుందాం. ప్రార్థన చేస్తుండగా ప్రభువా నీ బ్రతిమలాడుకుని క్షమాహృదయులై మనందరం బలను సమీపిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ప్రజలకు వాక్యం ప్రకటించబడింది. ప్రకటించబడిన రీతిగా నీ బిడ్డలు బ్రతిమలాడుకుంటున్నారు. నీవు ఇచ్చిన క్షమ కొరకై స్తుతిస్తున్నాం. బలలో పాల్గొనడానికి అనుగుణంగా చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్.